श्रीमुखलिङ्गेश्वर महादेवा श्रीमुखलिङ्गेश्वर देवा వంశధార తీరమున వెలసిన స్వామి దక్షిణ కాశీ మహిమా ప్రఖ్యాత హర హర శంభో హర హర శంభో ఓం హర 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 మహాదేవా ఓం శివ 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 సదా శివా వంశధార తీరవాస ముఖలింగేశ పాహి మాం పరమేశ్వర హర హర శంభో హర హర శంభో ఓం హర 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 మహాదేవా ఓం శివ 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 సదా శివా వంశధార తీరవాస ముఖలింగేశ పాహి మాం పరమేశ్వర కళింగరాజుల కీర్తికి నిదర్శనం కళలతో నిండిన శిల్పముల మణిహారం కళింగరాజుల కీర్తికి నిదర్శనం కళలతో నిండిన శిల్పముల హారం మధుక వృక్షమున వెలసిన జ్యోతి నీవు నీ పాద సేవే పరమానందము మాకు హర హర శంభో హర హర శంభో ఓం హర 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 మహాదేవా ఓం శివ 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 సదా శివా వంశధార తీరవాస ముఖలింగేశ పాహి మాం పరమేశ్వర మధుకేశ్వర సోమేశ్వర భీమేశ్వర రూపానత్రయమూర్తిగా వెలిసిన ఓ దేవా ఓం నమః శివాయ నాదం ప్రకారాన మారుమోగగా అంతరంగమానంద తాండవమాడగా భక్తుల చెంతకు దిగి వచ్చెను ముల్లోకనాథుడు శ్రీముఖలింగేశ్వరుడు ఓం హర 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 మహాదేవా ఓం శివ 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 సదా శివా వంశధార తీరవాస ముఖలింగేశ గంగ శంభో పరమేర శంభో వంశధార తీరవాస ముఖలింగేశ పరమేర శంభో పరమేర శంభో వంశధార తీరవాస ముఖలింగేశ పరమేర శంభో పరమేర శంభో వంశధార తీరవాస ముఖలింగేశ పరమేర శంభో హర హర శంభో శ్రీముఖలింగం దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాచీనమైన మరియు చారిత్రకమైన శివక్షేత్రాలలో ఒకటి. ఇది వంశధార నది తీరంలో ఉన్న పవిత్రమైన క్షేత్రం. ఈ ఆలయం శైవ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యమైనది. భక్తులు దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. శ్రీముఖలింగం గ్రామ్ జలుము మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది వంశధార నది తీరంలో నిర్మించబడింది. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ రాజుల రాజధానిగా ఉండేది.
అందువల్ల ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ ఆలయంలో ప్రధానంగా శివుడు శ్రీ ముఖలింగేశ్వర స్వామి రూపములో కొలువై ఉన్నారు. ముఖలింగం అనే పదానికి అర్థం ముఖం కలిగిన శివలింగం. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది. లింగంపై ముఖాకార రూపం కనిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి ముఖలింగం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దేవాలయాన్ని కళింగ దేశాన్ని పాలించిన ఈస్టర్న్ గంగా రాజులు నిర్మించారు. ఆ కాలంలో శ్రీముఖలింగం ఒక పెద్ద పట్టణం, రాజుల పాలనా కేంద్రం, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కళింగ శైలి నిర్మాణం ఒడిశా టెంపుల్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడింది. ఈ శైలిలో కనిపించే ముఖ్య లక్షణాలు: ఎత్తైన గోపురం, అద్భుతమైన రాతి శిల్పాలు, దేవతల విగ్రహాలతో చెక్కిన గోడలు, సింహాల శిల్పాలు, పురాణ కథలను చూపించే చెక్కులు. ఈ శిల్పాలు అప్పటి శిల్పకళ యొక్క గొప్పతనాన్ని చూపిస్తాయి. శ్రీముఖలింగం ప్రాంతంలో 3 ప్రధాన శివాలయాలు ఉన్నాయి. 1 మధుకేశ్వర స్వామి ఆలయం, ప్రధాన దేవాలయం. 2 సోమేశ్వర స్వామి ఆలయం. 3 భీమేశ్వర స్వామి ఆలయం. ఈ 3 ఆలయాలు కలిసి ఒక పవిత్రమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి. ఆలయానికి దగ్గరగా వంశధార నది ప్రవహిస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ నదిలో స్నానం చేసి శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శిస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది అని నమ్మకం. పురాణ కథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది. ఆ సమయంలో అక్కడ మహర్షులు తపస్సు చేసేవారు. వారు ప్రతిరోజూ శివుడిని ప్రార్థిస్తూ యజ్ఞాలు చేసేవారు. ఒకరోజు ఒక మహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆ సమయంలో శివలింగంపై ముఖం వంటి ఆకారం కనిపించిందని భక్తులు చెప్పుకుంటారు. అందుకే ఆ లింగాన్ని ముఖలింగమని పిలవడం ప్రారంభమైంది. ఆ తరువాత ఈ క్షేత్రం ఎంతో పవిత్రంగా మారి శివ భక్తులకు ప్రముఖ తీర్థక్షేత్రంగా మారింది. ఇంకొక విశ్వాసం ఏమిటంటే, ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. శ్రీముఖలింగం ఆలయం శిల్పకళలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయ గోడలపై కనిపించే శిల్పాలలో దేవతల విగ్రహాలు, నర్తకులు, యోధులు, పురాణ కథలు, జంతువుల ఆకారాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఆలయ ద్వారాల దగ్గర సింహాల రూపాలు ఉంటాయి. ఇవి శక్తి మరియు రక్షణకు సూచిక. ఆ కాలంలో సంగీతం, నృత్యం ఎంతో అభివృద్ధి చెందినట్టు నర్తకుల శిల్పాలు చూపిస్తాయి. శివుడు, విష్ణువు, దేవతల కథలను రాతిపై చెక్కారు. రాతిపై చేసిన ఈ చెక్కులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి అప్పటి శిల్పుల ప్రతిభను చూపిస్తాయి. ఈ శిల్పాలు ఇప్పటికీ వేల సంవత్సరాల తర్వాత కూడా స్పష్టంగా కనిపించడం ఒక అద్భుతం.